హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి తెలుగు ఎస్ఏ1కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే నేను నిన్న తెలుగు ఎస్ఏ1 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. కౌపరిచయాలు, ప్రక్రియలు, పాత్ర స్వభావాలు. అవైతే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ లేకపోతే మన ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నిన్నే పెట్టాను జస్ట్. ఇదైతే చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు ఇవే రావచ్చు ఎగ్జామ్కి కూడా. అందుకని చెప్తున్నాను, మీకు ప్రీ ఎస్ఏ1 జరుగుంటే ఆ క్వశ్చన్స్ మీకు FA1కి FA2కి వచ్చిన క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. అలాగే ఈ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట 9th 10th. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. నాకు మోటివేషన్ ఇస్తాను. ఫాస్ట్గా అయితే పెడతాను, చూసుకోండి. ప్రకృతి సందేశం, పాఠ్యభాగ కవి, కథానిక ప్రక్రియ, కైకై, పాత్ర స్వభావం మీకు వస్తే 3 రావచ్చు, లేకపోతే ఒకటి ఏదైతే రావచ్చు. ప్రత్యక్ష దైవాలు, పాఠ సారాంశం, అది పాఠం ఆధారంగా ధర్మవేదన వ్యక్తిత్వం. ఇది ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం రాయాలి. 8వ క్వశ్చన్. కాకపోతే ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ రావచ్చు మ్యాక్సిమం, మారచ్చు కొంచెం. రామాయణం ప్రాశస్త్యంని, శ్రీరాముడి వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు, ఎల్లమ్మ రచయితల మధ్య సంభాషణ, మీకు నచ్చిన స్వతంత్ర సమరయోధుని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయాలి. చూసుకోండి, భాషాంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇవే రావచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.